एक तुम्हीं से నా తండ్రి बाबा శాంతి बोलो, సాగరుడు, तुमसे दिल నా की ఇల్లే बात శాంతి ధామము, कहूँ। నా స్వధర్మమే सूरजमुखी सा देखूं तुझको और तेरे ही साथ ఎంతెంతగా रहूं। పరస్పరము एक तुम्हीं ఆత్మిక से భావము, बाबा సోదర భావం ఉంటుందో बोलो, तुमसे दिल అప్పుడు నా की ఆలోచనలన్నీ కూడా बात कहूँ। శాంతిస్తాయి. सूरजमुखी सा देखूं तुझको और ఎంతెంతగా నేను तेरे ही साथ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అంటూ ఉంటాను. एक तुम्हीं से అంతగా నా बाबा ఆలోచనలు बोलो, శాంతిస్తూ ఉంటాయి. तुमसे दिल की बात कहूँ। నేనిప్పుడు ఎంత శాంతిమయ స్థితిలో ఉంటే అంతగా దాని ప్రభావం వాయుమండలం మీద, వాతావరణం మీద, ప్రకృతి మీద, విశ్వాత్మల మీద ఆ యొక్క ప్రకంపనాలు ప్రవహించి వారంతా కూడా సంపూర్ణ శాంతిమయ స్థితిలోకి వస్తారు. ఇప్పుడు నేను చేయాల్సిన విశేషమైన సేవ ఇది. पंख लगाती నా యొక్క శాంతిమయ पास में స్థితిని हमको విశ్వాత్మలకు बुलाती है। శాంతిని అనుభూతి చేస్తుంది. याद तुम्हारी पंख लगाती पास में ఒక్క हमको బాబాతోనే నాకు సర్వ సంబంధాలు, बुलाती है। ఒక్క బాబాయే నాకు वाणी की वीणा నా యొక్క కంపని కంపెనీ नई शक्ति भर जाती है। तेरे ఈ ఒక్క जल ఆలోచన कितने నన్ను ఎంతో दिन నిశ్చింత చేస్తుంది. क्यों मैं इन्हें నా అంతర్మనస్సును जज्बात कहूँ। శాంతిగా చేస్తుంది. एक तुम्हीं से बाबा बोलो, तुमसे दिल की నేనిప్పుడు बात कहूँ। ప్రకృతి మధ్యలో ఉన్న నేను ఈ శరీరాన్ని వదిలేసి నా యొక్క శాంతమయ స్థితిలో స్థితి అవుతూ మెరుస్తున్న వజ్రంలో ఉన్న నేను जैसे चांद के मैं पास कसरत स्वरूपम चमकता प्यारा कोई सितारा है। आंचल में तेरे हम నా ఇంటి అయిన कितना भाग्य हमारा పరమధామానికి है। శాంతి ధామానికి जैसे चांद के पास चमकता प्यारा कोई सितारा है। आंचल నా में తండ్రి तेरे శాంతి हम సాగర్ దగ్గరికి వెళ్తున్నాను. कितना भाग्य हमारा है। तेरे ख्यालों में ख्वाबों में तेरे बाबा मैं दिन रात रहूं। एक तुम्हीं से बाबा बोलो, तुमसे ఆయన दिल స్వభావమే నా की స్వభావం, बात कहूँ। ఆయన సంస్కారాలే నా సంస్కారం. सूरजमुखी सा देखूं तुझको నా తండ్రి శాంతి और సాగరుడు, तेरे ही साथ నేను శాంతి స్వరూపుడు. रहूं। एक तुम्हीं से बाबा बोलो, तुमसे दिल की बात कहूँ। एक యొక్క భారమైన तुम्हीं से అనంతమైన శాంతి बाबा ప్రవాహం बोलो, तुमसे दिल की बात कहूँ। భారమైన శాంతిమయ స్థితిని
ఓం శాంతి. ఈరోజు సాకార్ మురళి బాబా చెప్తారు, మీఠే బచ్చే अमृत वेले उठ बाप को याद का घृत रोज डालो तो आत्मा रूपी ज्योति सदा जगी रहेंगे. బాబా చెప్తారు, అమృత వేళ లేచి బాబా తలంపునే ఘృత్ అంటే ఆయిల్, నూనె అంటే దీపాల్లో ఆయిల్ వేస్తూ ఉంటే రోజు ఆత్మరూపి జ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది. प्रश्न, कौन सा एक कर्तव्य बच्चों का है, बाप का नहीं? బాబా అడుగుతారు, ఏ ఒక కర్తవ్యం బిడ్డలది అయింది, తండ్రిది కాదు. आंसर, बच्चे कहते हैं बाबा फलाने संबंधी की बुद्धि का ताला खोल. बाबा कहते हैं ये धंधा मेरा नहीं, ये तो तुम बच्चों का कर्तव्य है. तुम्हारी बुद्धि का ताला खुला है तो तुम औरों का भी ताला खोल स्वर्ग में चलने का लायक बनाओ. अर्थात सबको मुक्ति, जीवन मुक्ति का राह बताओ. అంటే బాబా చెప్తారు, బిడ్డలు చెప్తారు, బాబా పలానా సంబంధి ఇది బుద్ధి తాళం తెరచండి బాబా అట్లా అని. బాబా చెప్తారు, ఇది నా పని కాదు, ఇది మీ కర్తవ్యం. మీ బుద్ధి తాళం తెరిచింది, అట్లే మీరు వేరే వాళ్ళకి కూడా చెప్పండి, మీకు తెలిసిందంతా చెప్పి తాళం తెరిచి స్వర్గానికి పోయే లాయక్ చేయండి. అంటే అందరికీ ముక్తి, జీవన్ ముక్తిది దారి చూపించండి అని చెప్తారు బాబా. మరి పాట, जाग सजनिया जाग. ओम शांति. तुम जगे हुए बच्चे बैठे हो, फिर औरों को जगाना है. अज्ञान नींद से जगाना है. బాబా చెప్తారు, మీరు ఈ పాట విన్నారు కదా, జాగ్ సజ్జనియా జాగ్, లేయండి సజ్జనీలు చేయండి అట్లా. అంటే ఇప్పుడు మీరు లేచినారు, మరి వేరే వాళ్ళని కూడా లేపించాలి. అంటే అజ్ఞాన నిద్ర నుంచి అందరినీ లేపించాలి. तुम जागे हो सो भी नंबरवार क्योंकि గడి గడి భూల్ జాతే అవుతారు. మీరేమో లేచినారు కానీ నంబర్వార్, ఎందుకంటే గడి గడి మర్చిపోతూ ఉంటారు. జగానే వాలా कहता है సజ్జనియా భూల్ నా జావ్. మనందరిని లేపించేవాడు తండ్రి చెప్తారు, సజనీలు మర్చిపోవద్దు అట్లా అని. तो ये याद का घृत है. मनुष्य मरते हैं तो दीवे में घृत डालते रहते हैं कि दीवा बुझ न जाए. बाप कहते हैं बच्चे याद करते रहो. ये याद करने के लिए, घृत डालने के लिए सवेरे का टाइम बहुत अच्छा है. सवेरे याद करेंगे तो वो याद बहुत समय कायम रहता है. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే దీపాన్ని సదా వెలిగిస్తూ ఉంటా, అంటే దాంట్లో నూనె వేస్తూనే ఉంటారు, ఆ దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు అట్లా అని. ఇక్కడ మరి బాబా చెప్తారు, మీరు తలంపులో ఉండండి. తలంపు చేసానికి మంచి టైం అమృత్ వేళ. అమృత్ వేళ లేచి తలంపు చేస్తే ఆత్మలో ఆయిల్ వేస్తూ ఉండేట్టుగా ఆత్మరూపి జ్యోతి, అప్పుడు ఆ టైం మంచి టైం, అప్పుడు తలంపు చేయాలి. అమృత్ వేళ తలంపు చేస్తే రోజంతా అది ఖాయం ఉంటుంది. తుమారా దీవా బుజా హువా హై, అభి యాద్ సే అప్నా దీవా జగాతే. మన జ్యోతి ఆరిపోయింది, ఇప్పుడు బాబా తలంపులో ఉండి దాన్ని వెలిగించాలి. తుమారా దీవా జగతా रहता है. అంటే బాబా తలంపులో ఉంటే ఆత్మరూపి జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. సత్యుగ్ సే త్రేతా తక్ జగతా रहेगा. इसको दीपावली कहते हैं. रुद्रमाला और दीपमाला बात एक ही है. అంటే మరి సత్యుగ్ త్రేతా వరకు
జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దీన్నే దీపావళి అని చెప్తారు, దీప్మాల అని చెప్తారు. దీప్మాల, రుద్రమాల అంటేనే ఒకటి, దీప్మాల అంటేనే ఒకటి. तो याद तो शिव बाबा को ही करना है. तुम असल में रुद्रमाला के मोती तो हो ना, अर्थात निर्वाण धाम में रहने वाले हो. उसे शिव बाबा का धाम रुद्र धाम भी कह सकते हैं. అంటే మీరు బాబా తలంపులో ఉంటే సదా ఉండండి. అసలు మన రుద్రమాలలో వచ్చే మణిలు అంటే నిర్వాణ్ ధామ్లో ఉండేవాడు. దాని శివబాబా ధామ్ని కూడా చెప్తారు రుద్రధామ్. ధామ్ అంటే ఇల్లు, ఉండే స్థానం. तो बच्चे जानते हैं बाबा के पास हमें जाना है. याद से दीपक जगता जाएगा. మీకు తెలుసు ఇప్పుడు మన తండ్రి దగ్గర పోవాలని. బాబా తలంపులో ఉంటే దీపం వెలుగుతూ ఉంటుంది. तो ये स्त्री अर्थात శ్రేష్ఠ మాత మిల్తీ హై. మనకు ఇదే శ్రేష్ఠ మాతం దొరుకుతుంది. స్త్రీ అంటే శ్రేష్ఠ మాతం దొరుకుతుంది, శ్రీమాతం. तो गाया हुआ भी है श्रीमत मिली थी तो श्रेष्ठ सत्य धर्म की स्थापना हुई थी. అంటే ఇది కూడా గాయన ఉంది. శ్రీమతం దొరికింది అంటే శ్రేష్ఠ సత్యమైన ధర్మం స్థాపన అయింది ఆ శ్రీమతం ఆధారాలు. శ్రీమతం అంటే శ్రేష్ఠ మతం. अब तुम्हारा बड़ा झुंड है. नंबरवार जितनी जागते हैं उतना जगा सकते. అంటే మనది ఇప్పుడు చాలా పెద్ద గుంపు. నంబర్ వార్ ఎంతంత వేరే వాళ్ళని వెలిగించే సాధ్యమో వెలిగించాలి. दीवे को जगाने के लिए सवेरे उठना पड़ता है. అయితే ఆత్మ జ్యోతిని వెలిగించే దానికోసం అమృత్ వేళ లేచి కూర్చొని యోగం చేయాలి. घृत डालना पड़ता है. इसमें कोई तकलीफ नहीं है. ఆ సమయంలో కూర్చొని ఆత్మలో చూపి జ్యోతిలో घृत వేయాలి. ఇదేం కష్టం లేదు. అప్పుడు తలంపు చేసేది. बाप को याद करना यही घृत डालने का है. బాబా తలంపు చేసేది ఆత్మలో घृत అంటే నూనెలే నెయ్యి వేసేది దీని అర్థం. तो आत्मा पावन होती रहेगी. आत्मा पहले पतित थी अर्थात आत्मा की ज्योत बुझी हुई थी. अभी बाप को याद करने से ज्योति जगेंगे और विकर विनाश होता जाएंगे अर्थात पावन बनते रहेंगे. మొదట్లో ఆత్మ కలియుగంలో పతిత్గా ఉండింది. ఇప్పుడు ఆత్మ అంటే పతిత్గా ఉండేది అంటే ఆత్మ జ్యోతి ఆరిపోయింది అని అర్థం. ఇప్పుడు బాబా తలంపులో ఉంటే జ్యోతి వెలుగుతుంది అంటే వికారం వినాశం అయిపోయేసి పావన అయిపోతూ ఉంటాం. अभी आत्मा पर अज्ञान का परछाया पड़ा हुआ है. बाप ही सबसे बड़ा सर्जन भी है. कोई स्थूल दवाई आदि डालने के लिए नहीं देते हैं. అంటే ఇప్పుడు తండ్రియే ఇప్పుడు ఆత్మలందరం అజ్ఞానాన్ని నీడ పడిపోయింది ఆత్మలు. తండ్రి చాలా పెద్ద సర్జన్ అయినారు. ఇక్కడేం స్థూలంగా ఉండేది మందు ఏమీ వేసలేదు. सिर्फ कहते हैं मामे कम याद करो. इस याद से सब दवाइयाँ आ जाती हैं. చెప్తారు నా ఒకటిదే తలంపు చేయండి, ఈ తలంపులో అన్ని ప్రకారమైన మందు వచ్చేస్తుంది. याद से तंदुरुस्ती बन जाते. भविष्य जन्म जन्मांतर के लिए वो योग तो बहुत किस्म के सिखलाते हैं. उससे बहुत पहलवान भी बनते हैं, मेहनत करते हैं. అంటే బాబా తలంపులో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, భవిష్య జన్మాంతరం కూడా ఆరోగ్యం బాగుంటుంది. వెరైటీ ప్రకారమైన యోగా నేర్పిస్తారు మనుషులు. దాంట్లో చాలామంది
పహల్వాన్ కూడా అయిపోతారు, శక్తిశాలిగా ప్రయత్నం చేస్తారు. तो अभी तुम महावीर बनते हो. पवित्रता को ही महावीरता कहा जाता है. इससे आयु भी बहुत बड़ी हो जाती है. అంటే ఇప్పుడు బాబా చెప్తారు మీరు మహావీర్ అవుతూ ఉన్నారు. పవిత్రత అని మహావీరత అని అర్థం. సో దీంట్లో ఆయుష్ కూడా పెద్దగా అయిపోతుంది. ఎంత పవిత్రంగా ఉంటారో పెద్ద ఆయుష్. बाप की याद से ताकत मिलती रहती है. बाप समझाते हैं तुमको पवित्र दुनिया का मालिक बनना है तो ये अंतिम जन्म पवित्र बनो. అంటే శివబాబు చెప్తారు బాబా తలంపులో మనకు శక్తి దొరుకుతుంది. మరి బాబా ఇది నుంచి చెప్తారు మీరు పవిత్ర ప్రపంచానికి మాలిక్ కావాలంటే ఈ అంతిम జన్మలో పవిత్రంగా ఉండండి. सन्यासी भी विकारों का संन्यास करते हैं परंतु वो तो बहुत दूर जंगल में चले जाते हैं. यहाँ तुमको गृहस्थ व्यवहार में रहते 5 विकारों का संन्यास करना है. तुम जानते हो इस संन्यास से प्राप्ति बहुत भारी है. उनको तो कुछ भी पता नहीं. అంటే సన్యాసులు కూడా 5 వికారాలని సన్యాసం చేస్తారు. అయితే చాలా దూరంగా అడవిలో వెళ్ళిపోతారు వాళ్ళు. బాబా చెప్తారు మీరేమో గృహస్థ వ్యవహారంలోనే ఉండి 5 వికారాలని సన్యాసం చేయాలి. మీకు తెలుసు ఈ సన్యాసం దీంట్లో చాలా పెద్ద ప్రాప్తి ఉంది. ప్రాప్తి చాలా భారీ, చాలా ఎక్కువ ప్రాప్తి ఉంది. వాళ్ళకు అది తెలీదు. అంటే ఇంట్లో ఉండి పవిత్రంగా ఉండే విధానం వాళ్ళకి తెలీదు. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ముక్తి జీవన్ ముక్తి దొరుకుతుంది. వాళ్ళు చేసే సన్యాసంలో ఏం దొరుకుతుంది? ముక్తి దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? అడవిలో పోతే పునర్జన్మతో ఉన్కో ఆనా హీ హై. వాళ్ళు మరి ఇంత అన్ని ప్రయత్నం చేసి కూడా శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకునేటప్పుడు పునర్జన్మలు ఇక్కడే వచ్చి తీసుకుంటారు. ఈ కలియుగంలోనే, మృత్యులోకంలోనే. వాళ్ళు ఎంతో సన్యాసం చేస్తేనూ పునర్జన్మ మరి కలియుగంలోనే. మనం ఏం సన్యాసం చేస్తామో దీని నుంచి మనం మృత్యులోకంలో మళ్ళీ రాము. మనం పరంధాం వెళ్ళిపోతాం. తర్వాత అమర్పురి స్వర్గానికి వెళ్ళిపోతాం. ఎంత తేడా ఉంది వాళ్ళ సన్యాసంలో మన సన్యాసాల. మనం ఏం సన్యాసం చేస్తాం దీని నుంచి ముక్తికి వెళ్ళిపోతాం. भले सन्यासी लोग कितने भी हटियो गादी करें फिर भी उन्हों की मृत्यु लोक में रहना ही है. उन्हों को అంటే సన్యాసులు ఎంతైనా హఠయోగంతం చేస్తారు కానీ వాళ్ళకు మృత్యులోకంలోనే ఉండాల్సిందిగా ఉంది. तो तुम बच्चों को इस मृत्यु लोक से जाना है अमर लोक में, इसलिए मेहनत करनी पड़ती है. మానవ బావ చెప్తారు బిడ్డలు ఈ మృత్యులోకా నుంచి అమర్ లోకానికి పోవాలి. అందుకోసమే చాలా ప్రయత్నం చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా 5 వికారాలని వదిలేయాలి. तो जिस मेहनत से वो डरते ఈ ఇక్కడ మనం గృహస్థ వ్యవహారంలో ఉండి చేస్తాం. వాళ్ళకైతే ఇది చాలా భయం. ఆ సన్యాసులకు ఇంట్లో ఉండి చేసానికి కాదు. समझते हैं गृहस्थ व्यवहार में हम योगी नहीं बन सकते. उनको कुछ पता नहीं है సన్యాస్ से क्या मिलेगा. అంటే ఆ సన్యాసులకు తెలీదు గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండేది తెలీదు. వాళ్ళు అనుకుంటారు మేము దీంట్లో ఉంటే యోగి అయ్యేదానికి సాధ్యమే లేదు అట్లా అని. అందువల్ల సన్యాసం చేసి ఎక్కడో పోదారు. అయితే ఆ సన్యాసం నుంచి ఏం దొరుకుతుంది అని కూడా వాళ్ళకి తెలీదు. లక్ష్యం ఏమీ లేదు, ఏమైండ్ ఆబ్జెక్టే లేదు వాళ్ళ దాంట్లో. మన దగ్గర లక్ష్యం ఉంది, ఏమైండ్ ఆబ్జెక్ట్ ఉంది. तो वो थोड़ी कहेंगे कि हम नई दुनिया में जाएंगे.
वो तो मुक्ति धाम में जाएंगे, परंतु उनको पता ही नहीं है. వాళ్ళకి తెలీదు మనం కొత్త ప్రపంచానికి పోయేది. వాళ్ళు ముక్తిధాం పోదారు, కానీ అది కూడా వాళ్ళకి తెలీదు మనం ముక్తిధాం పోదాం అట్లా అని. దాని నుంచి పోరు, బాకీ పునర్జన్మం తీసుకొని లాస్ట్లో పనిష్మెంట్ తీసుకొని ముక్తిధాం పోదారు. तुम तो राजाई में बहुत ऊंच पद पाने के लिए पुरुषार्थ करते हो, इसमें पुरुषार्थ पूरा करना है. आशीर्वाद व कृपा की बात ही नहीं है. ऐसे नहीं कि हमारे पति की बुद्धि का ताला खोलो, आशीर्वाद करो. क्या हम सभी का ताला खोल देंगे? तुम बच्चों की बुद्धि का ताला खुल जाता है, फिर भी मेहनत तुमको करनी है. అంటే శివబాబా చెప్తారు, మనకు ఈ సన్యాసంతో రాజ్యం దొరుకుతుంది. రాజ్యంలో కూడా శ్రేష్ఠ పదవి కోసం మనం పురుషార్థం చేస్తాం. ఈ పురుషార్థం పూర్తిగా చేయాలి. మా పురుషార్థం ఆధారంలోనే అన్ని ప్రాప్తి అవుతుంది. దీంట్లో ఆశీర్వాదం కానీ కృప కానీ అడిగే మాట లేదు, ఆడకూడదు. ఇట్లా కాదు, పతిది బుద్ధి తాళం తెరవండి బాబా, ఆశీర్వాదం చేయండి అట్లా చెప్పకూడదు. బాబా చెప్తారు, ఏం నేను అందరు తాళం తెరిచి కూర్చునేది అయింది. మీకు ఇప్పుడు జ్ఞానం అర్థమైందా లేదా? మీ పని, మీ బుద్ధి తాళం తెరిచిందంటే మీరు ప్రయత్నం చేయాలి వాళ్ళకు జ్ఞానం చెప్పేదానికి. బాబా కిస్కా తాళా खोलता नहीं है, ఎవరి బుద్ధి తాళం బాబా తెరచలేదు. ड्रामा अनुसार जिन बच्चों को शूद्र से ब्राह्मण बनना है उनको आना ही है. అయితే డ్రామా అనుసారంగా ఎవరెవరు శూదర్ నుంచి బ్రాహ్మణ్ కావాలనో వాళ్ళందరూ గ్యారంటీ వచ్చేస్తారు, బ్రాహ్మణ్ అయిపోతారు. వాళ్ళ బుద్ధి తాళం ఓపెన్ అయిపోతుంది. जिसका कल्प पहले ताला खुला होगा उनका ही खुलेगा. అయితే ఎవరెవరిది బుద్ధి తాళం కల్ప ముందు తెరిచిందో వాళ్ళదే ఇప్పుడు కూడా బుద్ధి తాళం ఓపెన్ అవుతుంది. అంటే బుద్ధిలో ఇదంతా అర్థమవుతుంది, జ్ఞానం. हाँ, शुभ चिंतक हो राय दी जाती है. तरस तो पड़ता है ना कि ये भी शाहूकार बन जाए. అయితే శుభచింతక వేసి సలహా ఏమో ఇస్తారు, దయ వస్తుంది కదా, వీళ్ళు కూడా షావుకార్ అయిపోవాలి అట్లా అని ఆ దయాతో చెప్తారు. తాలా ఖులే తో స్వర్గమే చలి జాయింగే. ఊరిగా బుద్ధి తాళం ఎవరందరిది బుద్ధి తాళం ఓపెన్ అయిందో వాళ్ళు స్వర్గానికి పోదారు. తో ఏ బీ స్వర్గే మాలిక్ బన్ జాయ్. దయ వచ్చి మనం అనుకుంటాం వీళ్ళు కూడా స్వర్గానికి మాలిక్ అయిపోవాలి, అందువల్ల వాళ్ళ బుద్ధి తాళం కూడా ఓపెన్ అయిపోవాలి. అట్లా అని దయతో శుభచింతక్ చేస్తాం. అయితే బాబా చెప్తారు, ఏ తుమారా దందా, మీ పని ఇది, మీరు వాళ్ళ బుద్ధి తాళం ఓపెన్ చేయాలి. తో उनका है हद का संन्यास, तुम्हारा है बेहद का संन्यास. तुम बेहद का राज्य मांगते हो, वो हद की मुक्ति मांगते हैं. బాబా చెప్తారు, ఇప్పుడు మీది బేహద్ సన్యాసం, వాళ్ళది హద్దు సన్యాసం. మనం ఇప్పుడు బేహద్ రాజ్యం తీసుకుంటాం, బేహద్ ముక్తి. వాళ్ళు బేహద్ ముక్తి కావాలి అనుకుంటారు. వాళ్ళు ఆ సన్యాసులు బేహద్ ముక్తి అంటే ఎక్కువ టైం ముక్తిలా ఉండాలి అనుకుంటారు. మనం ఎక్కువ టైం రాజ్యం చేసేదానికి అడుగుతాం. ఈ సన్యాసంతో ఎంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళ సన్యాసంలో ఎక్కువ టైం ముక్తి, మన సన్యాసంలో बेहद राज्य. वो मुक्ति भी ऐसा है जैसे कि तुम्हारी जीवन मुक्ति. तो हमेशा के लिए मुक्ति तो हो नहीं सकता, पुनर्जन्म लेना ही है. అయితే సదా కోసరం ముక్తి ఉండేదానికి కాదు, వాళ్ళు మరి పునర్జన్మలేమో రావాల్సింది, మళ్ళీ కూడా కింద రావాలి కదా. तो बच्चे जानते हैं पहले जब
वहाँ से आते हैं तो पुनर्जन्म फिर भी अच्छा सतो प्रदान मिलता है, फिर రజో తమో మే ఆ జాతే हैं. అయితే బిడ్డలకు బాగా అర్థమైంది. పరంధాం నుంచి వచ్చిన వెంటనే మన పునర్జన్మ బాగానే ఉంటుంది. సతో ప్రధాన్ అంటే 8 జన్మం సతో ప్రధాన్ స్థితి, 12 జన్మం మరి త్రేతాలు, అది కూడా బాగానే ఉంటుంది. తర్వాత ద్వాపర్లో రజో తమోలో మనం పునర్జన్మ తీసుకొని వస్తాం. तो तुम सबसे ऊंच बिरादरी के हो. पहले पहले आदि सनातन देवी देवता धर्म की बिरादरी అంటే మనం చాలా శ్రేష్టమైన వంశం వాళ్ళు. మొదట్లో ఆది సనాతन देवी देवता धर्मानी वंशम. फिर अनेक प्रकार के धर्म की स्तंभ निकलते हैं, वो सब पीछे आने वाले हैं. తర్వాత ఈ వేరే వేరే ధర్మాని స్తంభం వస్తుంది. వాళ్ళందరూ తర్వాత వస్తారు. మొదట్లో దేవీ దేవతా వంశం. तुम्हारी बुद्धि में ये सब बातें रहनी चाहिए. हम ब्राह्मण हैं, वो शूद्र है. हम शिक्षा पाकर तमो प्रधान से सत्व प्रधान बनते हैं. అంటే మన బుద్ధిలో ఎప్పుడు ఇవంతా మాటలు ఉండాలి. ఇప్పుడు మన బ్రాహ్మణ్, వాళ్ళు మరి శూద్ర. బాబా ఏం నేర్పిస్తారు శిక్షణ? దీని నుంచి మన తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అవుతాం. ఎవరు సతో ప్రధాన్ చేసేది? మన ఎవరు సదా పవిత్రంగా ఉంటారు వాళ్ళే సత్వ ప్రధాన్ చేస్తారు మన. తో वो कभी रजो तमो नहीं बनते. శివ బాబా ఎప్పుడు రజో తమోలో రారు. సదా పవిత్రంగా ఉంటారు బాబా. हमको अभी बना रहे. हर एक को मेहनत करनी है. तुम्हारी मेहनत से ऑटोमेटिकली तुमको ऊंच पद मिलता है. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేస్తామో ఆటోమేటికలీ మనకు श्रेष्ठ पदवी దొరుకుతుంది. हर एक अपनी राजधानी को संभालते. तुमको मदद देने वाला एक ही बेहद का बाप है. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ రాజ్యాన్ని సంపాలన చేయాలి. మనకు సహయోగం ఇచ్చేది ఒక బేహద్ తండ్రి శివ బాబా. वो सहज युक्ति बताते हैं. इसका नाम ही है सहज राजयोग, जिससे दैवी स्वराज्य मिलता है. శివ బాబా మనకు సహజమైన యుక్తి నేర్పిస్తారు. అందుకే దీని పేరు సహజ రాజయోగం. దీని నుంచి మనం దైవీ స్వరాజ్యం తీసుకుంటాం. మనకు దొరుకుతుంది దైవీ స్వరాజ్యం. స్వ అంటే ఆత్మ. ఆత్మ को ही राज्य मिलता है. స్వ ఆత్మకు రాజ్యం దొరుకుతుంది. आत्मा कहती है अभी हम बेगरी शरीर में, फिर प्रिंस का शरीर मिलेगा. ఆత్మ చెప్తుంది ఇప్పుడు మేము బెగరీ శరీరంలో ఉన్నాం, తర్వాత రాజ్కుమారి శరీరం దొరుకుతుంది మనకు. तुम आत्माएं यहाँ बैठी हो, जिसके पास आना है उसको ही याद करना है. మన ఆత్మ ఇప్పుడు బాబా దగ్గర కూర్చొని ఎవరి దగ్గర పోవాలనో వాళ్ళ తలంపు చేస్తూ ఉండాలి. गुरु लोग मंत्र देते हैं, तो यहाँ बाबा का मंत्र कोई और दे नहीं सकते हैं. ఇట్లా వాళ్ళు గురువులందరూ మంత్రం ఇస్తారు. అయితే ఇక్కడ బాబా ఏం మంత్రం ఇస్తారో ఇది వేరే ఎవరు ఇచ్చేదానికి లేదు. మన్మనాభావ మంత్రం. बाप एक ही मंत्र देते हैं. मैं तुम्हारा निराकार बाप हूँ, तुम्हारा टीचर भी हूँ, पतित पावन गुरु भी हूँ तो निराकार. ये भी निश्चय चाहिए. శివ బాబా మనకు ఇక్కడ ఒకే మంత్రం ఇస్తారు. ఏమంటే చెప్తారు, నేను మీకు తండ్రి అయినాను. నిరాకార్ నేను మీ తండ్రి, మీ టీచర్, మరి మీకు పతిత్ పావన్ గురువు కూడా అయినారు. నేను ఉండేది నిరాకార్. అయితే ఇది పూర్తిగా నిశ్చయం కావాలి.
ఆ నిరాकार परमात्माने మనకు తండ్రి టీచర్ సద్గురు. तो हमारा बाप पतित पावन निराकार ज्ञान सागर है. నిశ్చయం చేసుకోవాలి. మన తండ్రి పతిత్ పావన్ నిరాकार ज्ञान सागर. तो राजयोग से हमको महाराजा महारानी बनाते हैं, बेहद का वर्षा देते हैं. 100% संपत्तिवान भव, आयुष्मान भव. देवताएं जितनी आयु और किसकी नहीं होती हैं. అంటే రాజయోగం ద్వారా బాబా మన మహారాజా మహారాణి చేసి బేహద్ ఆస్తి ఇస్తారు. 100% సంపత్తివాన్ మరి ఆయుష్వాన్ చేస్తారు. ఆయుష్వాన్ సంపత్తివాన్. దేవతలకు ఉండే అంత ఆయుష్ వేరే ఎవరికీ లేదు. పుత్రవాన్ భవ, తుమారా కుల్ చల్తా హై. మరి పుత్రవాన్ భవ కూడా ఇస్తారు. మన వంశం कंटिन्यू అవుతుంది. तो तुम जानते हो वहाँ विकार हो नहीं सकता है. आत्मा को अपनी नॉलेज है. हम अभी जाकर बच्चा बनेंगे, फिर जवान हो बूढ़े हो बनेंगे. అంటే అక్కడ వికారమే లేదు. ఆత్మకు తనది జ్ఞానం ఉంటుంది. నేను ఇప్పుడు ఈ శరీరం ముసలిది అయిపోయింది, దీన్ని వదిలేసి ఒక చిన్న బిడ్డ అవుతాను, తర్వాత యువ అవుతాను, తర్వాత ముసలివాడి అయిపోతాను. ఈ నాలెడ్జ్ అక్కడ ఉంటుంది. తర్వాత శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకుంటాను. ఇది తెలుస్తుంది అక్కడ. వహాంకి రసం రివాజ్ ఔర్ యహాంకి రసం రివాజ్ అలగ్ హై. బాబా చెప్తారు, సత్యుగంలో ఉండే పద్ధతి వేరే, ఇక్కడ పద్ధతియే వేరే. बाप ही समझा सकते हैं. रोज कहते हैं बच्चों, जीव की आत्माएं, जीव बिगर सुनेंगे कैसे. తండ్రియే మనకు ప్రతి ఒక్క విషయం కూడా నేర్పిస్తారు. బాబా బిడ్డ బిడ్డ అని చెప్తారు. అయితే జీవ ఆత్మ, శరీరం లేదంటే ఆత్మ ఎట్లా వింటుంది. సో జీవ ఆత్మలు మన. तो ये याद रखना है. हम आत्माओं को परमपिता परमात्मा समझा रहे हैं. ఇది స్మృతిలో ఉండాలి. మనకు నేర్పించేది స్వయం परमपिता परमात्मा, परंतु ये भी भूल जाते. అయితే ఇది కూడా మర్చిపోతారు బిడ్డలు. अभी तुम प्रैक्टिकल में बैठे हो, ये भी जानते हो जन्म जन्मांतर फालतू कथाएं सुनते आए हैं. कितनी गीताई पुस्तक सुनते आए. अभी है संगम युग. संगम युग का अर्थ ही है पुरानी दुनिया का विनाश, नई दुनिया की स्थापना. इसलिए इसको एस्पेशियस कल्याणकारी संगम युग कहा जाता है. బాబా చెప్తారు, లౌకికంలో ఇప్పుడు మన ప్రాక్టికల్గా భగవాన్ ముందు కూర్చున్నాం. కలియుగంలో జన్మ జన్మాంతర అనవశ్య కథలంతా వింటూ వచ్చినాం. ఏదో గీతా బుక్ అది ఇది వింటూ వచ్చినాం. ఇప్పుడు సంగం యుగం. ఈ సంగం యుగాని అర్థం ఏమంటే పాత ప్రపంచాన్ని వినాశం, కొత్త ప్రపంచాన్ని స్థాపన. అందుకే ఈ సంగం యుగాన్ని కళ్యాణకారి సంగం యుగం చెప్తారు. కళ్యాణకారి సంగం యుగం, ఆస్పెషియస్ కళ్యాణకారి సంగం యుగం. ఈ సంగం యుగాన్ని మర్చిపోయినారు. మరి రాజ్యాన్ని కూడా మర్చిపోదాం. बल तुम प्रदर्शन आदि रखते हो, फिर भी कोई की बुद्धि में नहीं बैठता है. इतना कहते हैं कि यहाँ ईश्वर को पाने की समझानी बहुत अच्छी है. అంటే మన ఎగ్జిబిషన్లంతా ఇంత బాగా చెప్తాం, అయినా ఎవరికి సరిగ్గా అర్థం కాదు. ఊరికే ఇంత మాత్రం చెప్తారు. ఇక్కడ ఈశ్వర్ ప్రాప్తి కోసం బాగా చెప్తారు, అట్లా అని అంతే చెప్తారు. तो ये
यही नहीं समझते कि ఈశ్వర్ పడాతే. అయితే ఇది అర్థం చేసుకోవాలి, ఇక్కడ స్వయం భగవాన్ ఈశ్వర్ చదివిస్తున్నారు అట్లా అని. కోయి విర్లేకో నిశ్చయ బెట్ట, ఎవరో కొందరికి మాత్రమే నిశ్చయం వస్తుంది. ఇక్కడ స్వయం భగవాన్ ఈశ్వర్ చదివిస్తున్నారు అట్లా అని. జో कहते हैं कि బరోబర్ ఠీక్ హై అంటే వాళ్ళే సరిని ఒప్పుకుంటారు. हम भी समझते हैं పడానే వాలా పరంపిత పరమాత్మ నిశ్చయం చేసుకొని చెప్తారు కొందరు, సారీ మీరు చెప్పేది కరెక్ట్గా ఉంది, నేను కూడా ఇదే అనుకుంటున్నాను, ఈశ్వరే పరంపిత పరమాత్మ అని చదివిస్తారు అట్లా అని. అట్లా అని కొందరు మాత్రమే నిశ్చయం చేసుకొని వస్తారు ఇక్కడ. जैसे भीष्म पितामह आदि ने पिछाड़ी में माना है कि परमात्मा इनको पढ़ाते हैं. पिछाड़ी में ये ज्ञान आएगा, बल प्रदर्शनी में हजारों आते हैं, परंतु ये किसको भी समझ में नहीं आता है कि तुमको निराकार परमपिता परमात्मा पढ़ाते हैं. कहते हैं ये बात सबको समझ में नहीं आती है, निराकार कैसे पढ़ाएंगे? अच्छा हम आकर के समझेंगे, कह करके फिर आएंगे नहीं, ऐसे भी होते हैं. బాబా చెప్తారు, ఈ భీష్మ పితామహ లాగా ఉండేవాళ్ళు సన్యాసులు లాస్ట్లో ఒప్పుకుంటారు బ్రహ్మకుమారి సుగ్గు చదివించేది పరమాత్మ అట్లా అని. అయితే లాస్ట్లో వాళ్ళ బుద్ధిలో జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ప్రదర్శనలో 1000 మంది వస్తారు, అయితే ఎవరికి ఇది అర్థం కాలేదు. బ్రహ్మకుమారి సుగ్గు చదివించేది నిరాకార్ పరంపిత పరమాత్మ చెప్తారు, ఇది నాకు అర్థమే కాలేదు, నిరాకార ఎట్లా చదివిస్తారు అట్లా అని. సరే వచ్చి తెలుసుకుంటామని చెప్తారు, మళ్ళీ రానే రారు. అట్లా కూడా ఉన్నారు మనుషులు, సరే వచ్చి అన్నీ తెలుసుకుంటామని చెప్తారు కానీ రారు. कितना तुम समझाते हो, चलो हम तुमको स्वर की भाषा ही दें, तो भी मानेंगे नहीं, శాంప్లింగ్ లగ్తీ హై. మన వాళ్ళకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రండి మీకు స్వర్గాన్ని రాజ్యం ఇస్తాం, అయినా ఒప్పుకునేదే లేదు. ఇప్పుడు స్వర్గంలో వచ్చే దేవతలు మాత్రమే అంటు పెట్టేది చెట్టు. బాప్ సమझाते हैं, तुमको भक्तों को समझाना सहज होगा. तुम सर्वव्यापी कहते हो तो पूछते क्यों हो, पूछते क्यों हो? ये तो जड़ है, तुम तो चैतन्य हो, तुम बड़े हो गए ना. समझाना है, बेहद का बाप तो एक ही है, उनकी ही महिमा है. అంటే బాబా చెప్తారు, మీరు భక్తాత్మలకు చెప్పండి, సహజంగా ఉంటుంది. వాళ్ళకి చెప్పండి, మీరు సర్వవ్యాపి అని చెప్పేసి మరి ఎందుకు పూజ చేస్తారు? ఇక్కడ వచ్చి టెంపుల్లో వచ్చి పూజ ఎందుకు చేసేది? సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉంటారు కదా. అయితే ఇది జడం, మీరు చైతన్యం, చైతన్యమే కదా పెద్ద, జడమా లేదు. సో వాళ్ళకు చెప్పాలి, బేహద్ తండ్రి ఏమో ఒకరే భగవాన్, వాళ్ళదే అన్ని మహిమ అంతా వాళ్ళదే, వాళ్ళు చైతన్యం. మనుష్య సృష్టి రూపీ బీజం, బీజ్ రూప్ పతిత్ పావన్ పరమాత్మ. ప్రపంచమంతా పతిత్ అయిపోయింది. ఈ పతిత్ ప్రపంచాన్ని పావన్ చేసేవాళ్ళు ఒకరి తండ్రి భగవాన్. అంటే వాళ్ళు వచ్చేది గ్యారంటీ, సంగం యుగంలో వస్తారు. ఇప్పుడు వచ్చినారు. कहते हैं मुझे याद करो, अभी आए हैं, कहते हैं मुझे याद करो तो तुम्हारी विकार विनाश होंगे. ఇప్పుడు వచ్చి భగవాన్ చెప్తున్నారు, నా తలంపు చేయండి, మీ వికర్మం వినాశమైపోతుంది. అట్లా గీతలో ఈ అక్షరం ఉంది.
परंतु कृष्ण का नाम लिखने से బుద్ధి టహర్తీ नहीं గీతలో ఈ అక్షరం ఉంది కానీ కృష్ణ పేరు వేసిన దానివల్ల వాళ్ళకు ఈ పాయింట్ బుద్ధిలోనే రాలేదు. అంటే నిరాకారణ తలం చేస్తే వికారం వినాశం అయిపోతుంది అని బుద్ధిలో అంటలేదు. तुम जानते हो ये ज्ञान है बहुत सहज परंतु विघ्न पड़ते रहते हैं. మీకు బాగా అర్థమైంది ఈ జ్ఞానం చాలా సహజం కానీ విఘ్నం వస్తానే ఉంటుంది. మిత్ర సంబంధి ఆది సబ్ విఘ్న డాల్తే మిత్ర సంబంధిలో విఘ్న వేస్తూ ఉంటారు. हम इनको इस तरह खींचते हैं वो उस तरफ खींचते हैं. బాబా చెప్తారు నేను బిడ్డలను నా సైడ్ లాగితే ఆ మిత్ర సంబంధులు వాళ్ళ సైడ్ లాగుతారు. तो बड़ी जंजीरें हैं చాలా పెద్ద సంఖ్యలు. बाप समझाते हैं ये कैसे हो सकता है. शिव बाबा तो ज्ञान का सागर सुख का सागर कुछ तो किया होगा ना అంటే తండ్రి చెప్తారు ఎట్లా భగవాన్ వచ్చి మన చేస్తారు. శివ బాబా జ్ఞాన సాగర్ సుఖాని సాగర్ ఏమో చేసిపోయినారు కదా అందుకే అందరూ తలంపు చేస్తారు పరమాత్మని. స్వర్గ స్థాపన చేసేవాళ్ళు ఒకరే స్వర్గం స్థాపన చేస్తారు అందుకే అందరూ निराकार परमात्मा ने तलंपु చేస్తారు. सिर्फ कहता हूँ मुझे याद करो कृष्ण कह नहीं सकता. బాబా చెప్తారు నేను భగవాన్ చెప్తారు నా తలంపు చేయండి. ఈ పాయింట్ కృష్ణ చెప్పేదానికి లేదు. समझाने के लिए बड़ी मेहनत चाहिए थकना नहीं. बहुतों से मेहनत पहुँचती नहीं है. అందరికీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో చాలా ప్రయత్నం చేయాలి అలసిపోకూడదు. చాలామంది ప్రయత్నం చేసేదే లేదు అని చెప్తారు బాబా. అది బాబా దగ్గర చేరలేదు బిడ్డలు ప్రయత్నం చేసేది. బహానీ బోత్ లగాతే చాలా సాగు చెప్తారు ఏమేమో సాగు చెప్తారు సర్వీస్ చేసానికి బదులుగా. బాబా కోई तकलीफ नहीं देते हैं बल बच्चों को संभालो भोजन बनाओ. सिर्फ शिव बाबा को शिव बाबा की याद में रहो. బాబా ఏమి కష్టం ఇవ్వలేదు. బాబా చెప్తారు బిడ్డలను చూసుకోండి వంట కూడా చేయండి అయితే ఊరికే शिव बाबा తలంపు చేయండి. अच्छा दिन में टाइम नहीं मिलता है अमृत वेला तो याद करो. सॉरी డే అంతా చాలా బిజీ టైం దొరకలేదు. అమృత వేళ తలంపు చేయొచ్చు కదా. कहते हैं రామ్ సిమిర్ ప్రభాత్ మోరేమన్ భక్తి మార్గంలో కూడా చెప్తారు అమృత వేళ లేచి రామ్ తలంపు చేయి స్మరణ చేయి అట్లా అని మనసుకు చెప్తారు. ఆత్మ कहती है प्रभात में अपने बाप को याद करो. बाबा भी यही कहते हैं नींद भी टाइम पर करनी चाहिए. అంటే ఆత్మ చెప్తుంది అమృత వేళ లేచి తండ్రి తలంపు చేయట్లా. తండ్రి కూడా అదే చెప్తారు. అయితే నిద్ర కరెక్ట్ టైంలో పోవాలి. రాత్రి 10 గంటల పడుకుంటేనే అమృత వేళ లేచేదానికి అవుతుంది. तो पूरा उठना चाहिए జల్దీ సోనా జల్దీ ఉట్నా అంటే ఫుల్గా లేచి కూర్చోవాలి జల్దీ పడుకోవాలి జల్దీ లేచి యోగం చేయాలి. అభి తుమ్ అకల్మంద్ बनते हो ఇప్పుడు మీరు బుద్ధిశాలి అయిపోయినారు. सारा चक्र बुद्धि में है तुम्हें कोई भी दुख नहीं मिल सकता है. చక్రం అంతా బుద్ధిలో ఉంది. మీకు ఏ ప్రకారమైన దుఃఖం దొరికే సాధ్యం లేదు. कितना तुम शाहों का शाह बन जाते हो. पैसे की कभी कोई तकलीफ़ नहीं होती तो हेल्दी भी बन जाते. బావ చెప్తారు మీరు సత్యుగంలో రాజుల కంటే రాజాగా అయిపోతారు. అక్కడ డబ్బులకు ఏమి కష్టమే లేదు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
तो ये सब गुण అభి తుమ్ శివ్ బాబా సే పాతే హో. అయితే ఆ గుణాలంతా ఇప్పుడు మనం శివ్ బాబా దగ్గర ఉండి తీసుకుంటాం. బరోబర్ తుమ్ హెల్దీ వెల్దీ ఆర్ హ్యాపీ బంతే హో. బాబా దగ్గర ఉండి ఈ గుణాలంతా తీసుకుని మనం సదా ఆరోగ్యం మరి సదా సంపత్తివాన్ సదా సంతోషంగా ఉంటాం. ये भी तुम जानते हो होली दिवाली आदि सब अभी की बातें हैं जो यादगार में आती है. అంటే ఇప్పుడు మీకు ఇది కూడా తెలుసు, హోలీ కానీ దీపావళి కానీ ఇదంతా ఇప్పుడు జరిగే మాటలు, ఇప్పుడుది మాటలు. ఇది యాద్గార్ అక్కడ జరుగుతూ ఉంటుంది. तो सवेरे उठकर बाप को याद करना बड़ा अच्छा है. याद को बढ़ाते रहो. అమృత్ వేళ లేచి బాబా తలంపు చేసి చాలా మంచిది. బాబా తలంపునే ఎక్కువ చేస్తూ ఉండండి. बच्चों ने गीत भी सुना, जागो और जगाओ अज्ञान नींद से. అంటే లేపించండి అజ్ఞాన నిద్ర నుంచి. गृहस्थ व्यवहार में रहते किसको बाप का परिचय दो. గృహస్థ వ్యవహారంలో ఉండండి, అయితే వేరే వాళ్ళకు తండ్రి పరిచయం కూడా ఇవ్వండి. वो फिर लिखे भी कि बाबा फलाने द्वारा हम आपको जान गए हैं. వాళ్ళు మరి బాబాకు లెటర్లో రాయాలి, నేను ఫలానా ద్వారా మిమ్మల్ని తెలుసుకున్నాను బాబా అట్లా అని. అంతవరకు మీరు వాళ్ళకు పరిచయం ఇవ్వండి. మీ పేరు బాబాకు రాస్తారు వాళ్ళు. अभी तो हम आपके ही होकर रहेंगे, आपसे वर्षा ज़रूर लेंगे, आपके ही थे ऐसे चिट्ठी आवे तभी सर्विस का सबूत मिले. బాబా చెప్తారు, మీరు ఎవరికి బాబా పరిచయం ఇస్తారు, వాళ్ళు బాబాకు ఇట్లా రాయాలి, బాబా నేను ఫలానా ద్వారా మిమ్మల్ని తెలుసుకున్నాను, ఇప్పుడు మీ బిడ్డగానే ఉండిపోదాను, మొదట్లో కూడా మీ బిడ్డగా ఉంటేని ఇప్పుడు కూడా ఉంటాను, మీ దగ్గర ఉండి ఆస్తి గ్యారంటీ తీసుకుంటాను, సదా మీ బిడ్డగానే ఉంటాను, మొదట్లో ఉన్నాను ఇప్పుడు ఉంటాను. ఇట్లా లెటర్ రాస్తే అప్పుడు మీరు సర్వీసబుల్, మీరు చేసిన సర్వీస్ది ప్రూఫ్ అది. పత్ర దేక్ బాబా ఖుష్ హో జాయింగ్. వాళ్ళు రాసిన లెటర్ని చూసి బాబా సంతోషంగా ఉంటారు. बाकी सिर्फ क्लास से ही होकर के आना, ये तो पुरानी चाल हो गई है. ఊరికే క్లాస్లో ఊరికి వచ్చిపోయేది, ఇది పాత నడవడికి అట్లనే ఉంది. సర్వీస్ కూడా చేయాలి కదా. तो जैसे और सत्संगों में नियम से जाते हैं, వేరే వేరే సత్సంగులు కూడా ఇట్లానే కొందరు నియమానుసారంగా పోదారు, అట్లా కొందరు ఇక్కడ కూడా అట్లనే వస్తారు. ఊరికే వచ్చేదానికి రోజు వస్తారు కానీ సర్వీస్ ఏం చేస్తారు, వేరే సత్సంగులు పోయినట్టుగా ఇట్లా. तो तुमको तो एक एक को अच्छी రీతి समझाना है. మీరు ఇక్కడ అన్నీ అర్థం చేసుకుంటున్నారంటే వేరే వాళ్ళకి కూడా ప్రతి ఒక్క విషయం కూడా బాగా చెప్పాలి. तो ये बहुत ऊंची पढ़ाई है. ये ज्ञान सागर से कितनी अच्छी नॉलेज मिलती है. मेहनत चाहिए समझाने की. ఇది ఎంతో శ్రేష్టమైన చదువు. జ్ఞాన సాగర్ దగ్గర ఉండి మనకి ఎంత మంచి జ్ఞానం దొరుకుతుంది. ప్రయత్నం చేయాలి వేరే వాళ్ళకు బాగా చెప్పేదాన్ని. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. याद का अभ्यास बढ़ाना है. इस यात्रा में कभी थकना व बहाना नहीं देना है.
याद का पूरा पूरा चार्ट रखना है। भोजन भी शिव बाबा की याद में बनाना खाना है। అంటే బాబా తలంపులో ఉండే అభ్యాసం ఎక్కువ చేస్తూ పోతూ ఉండాలి. ఈ తలంపుని యాత్రలో ఎప్పుడు అలసిపోకూడదు, సాగు చెప్పకూడదు. తలంపుది పూర్తిగా చార్ట్ పెట్టుకోవాలి. భోజనం కూడా శివబాబా తలంపులో ఉండి వంట చేసి భోజనం చేసేటప్పుడు కూడా బాబా తలంపు చేయాలి. बुद्धि से बेहद का संन्यास करना है. बुद्धि द्वारा बेहद संन्यासन చేయాలి. इस चीची दुनिया को बुद्धि से त्याग देना है. बाप द्वारा जो मंत्र मिला है वही सबको देना है. जगह है तो जगाना भी है. అంటే బేహద్ బుద్ధి బేహద్ సన్యాసం చేయాలి. ఈ అసేమైన ప్రపంచాన్ని బుద్ధితో త్యాగం చేయాలి. తండ్రి ద్వారా ఏ మంత్రం మనకు దొరికిందో అదే అందరికీ ఇవ్వాలి. ఆ మంత్రం లేచినారంటే వేరే వాళ్ళని కూడా లేపించాలి. మళ్ళీ వరదానం. हर सेकंड हर कदम श्रीमत पर एक्यूरेट चलने वाली ईमानदार वफादार भाव. ప్రతి సెకండ్ ప్రతి అడుగులో శ్రీమత్ అనుసారంగా కరెక్ట్గా నడుచుకునేవాళ్ళు ఈమాన్దార్ వఫాదార్ భావ అంటే నిజాయితీలో సత్యంగా ఉండేవాళ్ళు. హర్ कर्म में श्रीमत के इशारे प्रमाण चलने वाले आत्मा को ही ऑनेस्ट अर्थात ईमानदार. हर कार्य में श्रीमत के इशारे प्रमाण चलने वाली आत्मा को ही ऑनेस्ट अर्थात ईमानदार और वफादार कहा जाता है. బాబా చెప్తారు ప్రతి కర్మలో శ్రీమత్ అనుసారంగా నడుచుకునే ఆత్మని సత్యమైన అంటే నిజాయితీ ఉండే ఆత్మ. మరి బాబా దగ్గర సిన్సియర్గా ఉండేవాళ్ళు. సిన్సియర్ అంటే పతివ్రత నారీలాగా వఫాదార్గా ఉండాలి. ब्राह्मण जन्म मिलते ही दिव्य बुद्धि में बाप दादा ने जो श्रीमत भर दी है, ऑनेस्ट आत्मा हर सेकंड हर कदम उसी प्रमाण एक्यूरेट चलती रहती है. అంటే బ్రాహ్మణ్ జన్మం తీసుకున్న వెంటనే దివ్య బుద్ధిలో బాప్ దాదా ఏం శ్రీమత్ అని నిండించినారు చాలా నిజాయితీ ఉండే ఆత్మ ప్రతి సెకండ్ ప్రతి అడుగు దాని అనుసారంగానే కరెక్ట్గా నడుచుకుంటుంది. ఆ శ్రీమత్ అనుసారంగా నిజాయితీ ఉండేవాళ్ళు నడుచుకుంటారు. जैसे साइंस की शक्ति द्वारा कई चीज़ें इशारे से ऑटोमेटिक चलती हैं, चलाना नहीं पड़ता. चाहे लाइट द्वारा चाहे वाइब्रेशन द्वारा स्विच ऑन किया और चलता रहा. ऐसे ही ऑनेस्ट आत्मा साइलेंस की शक्ति द्वारा सदा और स्वतः ही चलते रहें. బాబా చెప్తారు ఏ విధంగా ఇప్పుడు సైన్స్ శక్తి ద్వారా కొన్ని ఇది ఉంటుంది, అది ఇషారాతోనే ఆటోమేటికలీ జరుగుతూనే ఉంటుంది. ఇట్లా ఇప్పుడు గీజర్ అది వేడి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వేడి తగ్గిపోతే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ నడిపించాల్సింది లేదు. అట్లనే ఇక్కడ కూడా ఆత్మ అంటే అది వైబ్రేషన్ ద్వారా స్విచ్ ఆన్ చేస్తే అది నడుస్తుంది. సైన్స్ సాధనాలు అట్లానే ఎవరు నిజాయితీలో ఉండే ఆత్మలు అయినారు ఈ సైలెన్స్ శక్తి ద్వారా సదా మరి స్వతహనే శ్రీమత్ అనుసారంగా నడుచుకుని ఉంటారు. స్లోగన్ జहाँ चिंता है वहाँ चैन नहीं हो सकती है. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ శాంతి ఉండే సాధ్యమే లేదు. మనసు శాంతిగా ఉండాలంటే చింత ఏమీ ఉండకూడదు మన దగ్గర. శాంతి.
మళ్ళా ఈరోజు अव्यक्त इशारा विनंडी। पवित्रता का व्रत सिर्फ ब्रह्मचारी का व्रत नहीं है, लेकिन ब्रह्मा समान हर संकल्प, बोल और कर्म में पवित्रता, इसको कहा जाता है ब्रह्मचारी और ब्रह्मचारी। हर बोल में पवित्रता का वाइब्रेशन समाया हुआ हो, हर संकल्प में पवित्रता का महत्व हो, हर कर्म में कर्म और योग अर्थात कर्मयोगी का अनुभव हो। అంటే బావ చెప్తారు, పవిత్రత అంటే ఊరికే బ్రహ్మచారి వ్రతమే కాదు, అయితే బ్రహ్మ బాబా సమానంగా ప్రతి సంకల్పం, మాట మరి కర్మలో పవిత్రత ఉండాలి. దీన్నే బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి అని చెప్తారు. ప్రతి మాటలో పవిత్రతాది వైబ్రేషన్ ఉండాలి, ప్రతి సంకల్పంలో పవిత్రతాది మహత్వం ఉండాలి, ప్రతి కర్మలో కర్మ మరి యోగం అంటే కర్మయోగిది అనుభవం కావాలి. అప్పుడే చెప్తారు బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి బ్రహ్మచారి. अपनी अनंत किरणें बाहें सा पसारे, अपनी अनंत किरणें बाहें सा पसारे, गुण शक्तियों की माला हमारे गले में डाले। बाबा तुम हमारे ओ बाबा प्यारे प्यारे। शीतल सी ये रश्मियाँ हम पर बिखर रही हैं, आनंद की फुहारें प्रतिपल बरस रही हैं। शीतल सी ये रश्मियाँ हम पर बिखर रही हैं, आनंद की फुहारें प्रतिपल बरस रही हैं। अनुभूतियों में रंगे रूहानी ये इशारे। बाबा तुम हमारे ओ बाबा प्यारे प्यारे।
ये अरुणिमा सी फैली है लाली। अनुपम ये शाश्वत है शांति सुख की छटा निराली। है ब्रह्म घर में ये अरुणिमा सी फैली है लाली। अनुपम ये शाश्वत है शांति सुख की छटा निराली।